దేవుడు ఒక్కడే అని బైబిల్ ఘోషిస్తుంటే వీళ్ళకి ముగ్గురు దేవుళ్ళు కావాలట. ఒక స్త్రీ ఏకకాలంలో ముగ్గురు భర్తలను కలిగి ఉంటుందా? వధువు సంఘంగా పోల్చి, వరుడేసిగా పోల్చి, ఒక్కడే నీకు భర్త ఉండాలి, ఒక్కడే నీకు దేవుడై ఉండాలి, జారత్వంలోనికి తుదకు వ్యభిచారంలోకి దిగవద్దని బైబిల్ చెప్తుంటే నీకు అర్థం కాక అప్పుడు బోధలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. ఎంతసేపు అందులో రాయబడిన అంశాలను మాట్లాడటమే తప్ప దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు, ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాడు, మనిషి చేయవలసిన విధులేంటి, కర్తవ్యాలు ఏమిటి, భూమి మీద సృష్టికర్తకి ఎంత కృతజ్ఞతగా జీవించాలి, ఎలా కృతజ్ఞత తెలపాలి అనేవి ప్రజలకు చెప్పకుండా మీరు మాట్లాడుతున్నదేంటి, మీరు చెబుతున్నదేంటి? ముగ్గురు దేవుళ్ళ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించిన. ఈ బైబిల్ను ప్రకటిస్తున్నావు, బైబిల్ మీద బతుకుతున్నావు కదా, బతుకు తెరువు బైబిల్ ఎంచుకున్నావు కదా. క్రైస్తవులు గొర్రెలని మతోన్మాదులు విమర్శించడం నిజమే అవుతుందేమో. నీ నటన చూసి, నీ వేషధారణ జీవితం చూసి దేవుడు భూమి ఆకాశం సృజించాడని, నీ దేవుడే చేశాడని చెప్పడానికి నీ దగ్గర రుజువు ఏమైనా ఉన్నదా? నువ్వు ప్రకటిస్తున్న బైబిల్లో అందులో ఉన్న భక్తుల గురించో, అందులో రాయబడిన మనుషుల గురించో వ్యాఖ్యానాలు చేస్తూ పెద్ద మేధావిలాగా బిల్డప్ ఇస్తూ ప్రజల సొమ్మును దోచుకు తింటున్న వేషధారి, బైబిల్ దేవుడు చెప్పినట్లు ఆదియందు భూమి ఆకాశం సృజించను నువ్వు నిరూపించు. ఏ వేదిక మీదకు వస్తావో రా. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించిన సంగతి నువ్వు చూసావా? నీ పితరులు చూసారా? ఎలా నిరూపించవచ్చు? ఆయనే చేశాడు అనడానికి రుజువేమైనా నీ దగ్గర ఉందా? భూమి మీద చాలా గ్రంథాలు ఉన్నాయి కదా, వారి గ్రంథాలు వారు విశ్వాసాల ప్రకారం వాళ్ళ దేవుళ్ళు భూమి ఆకాశం సృజించినట్టు రాయించారు కదా. మరి అది సత్యమా? బతికి దొరుకు కోసం ఎంచుకున్న బైబిల్లో రాయబడిన అది ఎందుకు దేవుడు భూమి ఆకాశం సృజించిననే ఆ సృష్టించిన భూమి నువ్వు నమ్ముతున్న దేవుడు, నువ్వు చెప్తున్న ముగ్గురు దేవుళ్ళు ఏ దేవుడు సృష్టించాడు, దానికి రుజువులు నువ్వు చెప్తావని నేను ఎదురు చూస్తూ ఉంటాను. నీ ప్రీవియస్ వీడియోలలో నువ్వు పలికిన పదాల మాటలన్నీ మేము కూడా రాసుకుంటాం. ఖచ్చితంగా నీ దొంగ బోధని, నీ కల్టు బోధని, నీ రుజువులు నిరూపించలేని బోధని, నీ ఊహాజనితమైన ముగ్గురు దేవుళ్ళ సంగతులు ఏంటో మేము కూడా తేల్చుకుంటాం. సో సమాజాన్ని రక్షించడం, దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని వాళ్ళకు రుజువులతో నిరూపించడం మేము చేయాలనుకున్న పని, ప్రక్రియ. దేవుడి కింగ్డమ్, దేవుని సామ్రాజ్యాన్ని నిర్మించడంలో మేము కూడా కూలీగా మారుతాం, ఆయన కోసం హతసాక్షులు అవుతాం.